రిజర్వాయర్స్ పై సీఎం రేవంత్ కు లేఖ రాసిన ప్రభుత్వం నీళ్లు ఒడిసి పట్టడం లేదు. దీని వివరాలు చూసే ముందుగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అక్కడ ఉన్నది అర టీఎంసీ, ఇవన్నీ నింపుకోవచ్చు కదా. యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు కదా. ఎందుకు నింపవు నాకు అర్థం కాదు. నీకేం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కాళేశ్వరం కూలింది అన్నాం కదా, నీళ్ళు నింపితే ఎట్లా? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. కూలిందంటే మరి ఇప్పుడు నీళ్ళు వస్తే జనం దంతరేమో, జనం దృష్టిలో పల్సగా అయితమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు. అరే వరదకాలు ఓపెన్ చేయవేందయ్యా నువ్వు. ఇవాళ SRSP ప్రాజెక్టులో ఆల్రెడీ 61 TMCలు వచ్చినాయి. దాని సామర్థ్యం 80 TMCలు. 61 TMCల నీళ్ళు ఆల్రెడీ SRSPలు వచ్చినాయి. 151,000 క్యూసెక్కుల వరద SRSPకి వస్తుంది. అంటే రోజుకు 15 TMCల నీళ్లు ఒక్క రోజులో SRSP నిండుతుంది. నువ్వు వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేర్ నువ్వు LMD నింపవా? ఎందుకు వరద కాలువల ద్వారా నీళ్ళు వదులుతలేవు? అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? SRSP నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా? ఆడ మిడ్ మానేర్లో 30 TMCల మిడ్ మానేర్లో ఆడ ఉన్నది 10 TMCలే, ఇంక 20 TMCల నీళ్లు పడతాయి. అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ కింద LMD ఉన్నది. ఇవాళ LMDలో కూడా 24కు 7 TMCలే ఉన్నాయి నీళ్లు. 24కు LMDలో 7 TMCలు ఉన్నాయి. మిడ్ మానేర్లో 30కి 10 ఉన్నాయి. ఆడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది, LMD నిండుతుంది. కానీ ఎందుకు నింపుతలేవు? నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వస్తావు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. మిడ్ మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా? ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా? ఈసారి కాలం లేట్ అయింది. వానకాలంలో సగం కూడా సాగు కాలేదు. మరి ఈ నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగన్న పూర్తి స్థాయిలో పంట పంటది కదా. నీ ఉద్దేశం ఏంది? ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ?